నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మంగా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. మేడం వస్తున్నారు. బేబీ వచ్చావా? మీరేంటి డ్రెస్ చేంజ్ చేసుకొచ్చారు? ఎక్కడికి వెళ్ళారు? అది మేడం, గెస్ట్ హౌస్కి వెళ్ళాం కదా, అక్కడ స్విమ్మింగ్ చేసాం, అందుకే డ్రెస్ మార్చుకున్నాం. ఓ బేబీ, వాట్ హ్యాపెండ్? ఏమైంది? అంటే మేడం, నిన్నటి నుంచి నిత్య మేడం ఏం తినకుండా నిద్రపోకుండా ఉన్నారు కదా, అందుకనే కాస్త టైర్డ్గా ఉన్నారంతే. ఓ ఎస్. పద బేబీ, భోంచేద్దు గాని నేనే నీకు తినిపిస్తాను. కమ్. కూర్చో. ఏంటలా చూస్తున్నావు? తిను. రసం అన్నం తింటావా? బాగుంటుంది. ఉండు. బాగుందా? ఇలా నా చేత్తో నీకు తినిపించి ఎన్నాళ్ళయిందో కదా బేబీ. అసలు ఈ మధ్య మనం కలిసి భోంచేయడం కూడా తగ్గిపోయింది. బిజినెస్ అంటూ నేను,
మోడలింగ్ జై అంటూ నువ్వు. ఇద్దరి మధ్య గ్యాప్ కూడా వచ్చేసింది. సారీ బేబీ, ఇక నుంచి నీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. వీలైనంత ఎక్కువ స్పేస్ నీకు కేటాయిస్తాను. ఆ తర్వాత ఎలాగూ నువ్వు పెళ్లి చేసుకుని జై వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావు కదా. పెళ్లి వరకు నీతో గడిపే ఈ క్షణాలే పెళ్లి తర్వాత నాకు జ్ఞాపకాలు. ఒకప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నేను ఎలా బతుకుతానో అనిపించేది. ఇప్పుడు కూడా అదే ఫీలింగ్. రేపు నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కొన్నాళ్ళు నాకేం తోచదు. ఎప్పుడు నీ అల్లరితో కోపంతో సందడిగా ఉండే ఈ ఇల్లు నువ్వు వెళ్ళిపోయాక సైలెంట్ అయిపోతుంది. ఆ నిశ్శబ్దాన్ని నేను భరించగలనో లేదో. కానీ తప్పదు కదా బేబీ. జైతో కలిసి నువ్వు పంచుకోబోయే ఆనందాలకు నేను అడ్డు కాకూడదు. నువ్వు ఎక్కడున్నా సరే నీ సంతోషమే నా సంతోషం బేబీ. నీకోసమే నేను బతుకుతున్నాను. అయ్యో బేబీ, రిలాక్స్. ఇదిగో వాటర్, వాటర్ తాగు. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సారీ బేబీ, 2 డేస్ తర్వాత నువ్వు భోంచేస్తుంటే ఏవేవో చెప్పి నీకు బోర్ కొట్టిస్తున్నాను కదూ. ముందు నువ్వు తిను. దా. ఇక చాలు మామ్. అప్పుడే కడుపు నిండిపోయిందా? ఇట్స్ ఓకే నిత్య, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా? హ్యాపీగా నిద్రపో. గో. అవును మేడం, మీకు నైట్ అంతా నిద్ర లేదు కదా, త్వరగా వెళ్ళి పడుకోండి. బేబీ, ఏమైంది మేడం? బేబీ, ఇటెందుకు వెళ్తున్నావు? రూమ్కి మామ్. నీ బెడ్రూమ్ పైన కదా, నువ్వు మంగ రూమ్కి ఎందుకు వెళ్తున్నావు? అంటే మామ్, అది ఏంటి బేబీ, మంగని ఇంటి నుంచి పంపేసినా కూడా నీకు దాని మీద ఇంకా కోపం పోలేదా? ఇంకా అదేదో ప్లాన్ చేస్తుందని దాని రూమ్లో క్లూస్ ఏమైనా దొరుకుతాయనుకుంటున్నావా? నువ్వెంత వెతికినా ఆ రూమ్లో ఏమీ దొరకదు బేబీ. అలాగే మంగ మనసులో కూడా ఏమీ లేదు.
మల్లెపువ్వంత స్వచ్ఛమైనది దాని మనసు. గో, పైకెళ్ళి పడుకో. శ్వేత, మేడం, ఏం జరిగింది? మేడం, మీరెక్కడికి వెళ్లారు? అక్కడేం జరిగింది? వెళ్ళగానే నిన్ను కాల్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? చాలా కోపంగా మంగని తీసుకెళ్లిన బేబీ ఎందుకు డల్గా తిరిగొచ్చింది? మంగ ఎలా ఉంది? గెస్ట్ హౌస్లోనే ఉందా? తన్నేం చేశారు? అది ప్రాణాలతోనే ఉందా? మంగకేం కాలేదు మేడం. గెస్ట్ హౌస్లో వదిలిపెట్టొచ్చాం. అలసిపోవడం వల్ల నిత్య మేడం అలా ఉన్నారు. అంతే కదా? ఇంకేమీ జరగలేదు కదా? అంతే మేడం, అంతే. సరే, నిత్యకి తెలియకుండా మనం ఒకసారి గెస్ట్ హౌస్కి వెళ్ళి మంగని చూసొద్దాం. ఎప్పుడు ఏంటనేది నేను చెప్తాను, ఓకే? ఏంటి, గెస్ట్ హౌస్కి వెళ్ళాలా? అక్కడ మంగలేని మంగే నిత్య కింద వచ్చింది కదా. రే, ఎంత తాగుతారో తాగండి, ఎంత తింటారో తినండి. ఆ మంగని చంపిన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. ఎంజాయ్ చేయండి రా. ఏంట్రా అలా చూస్తున్నారా? ఆ మంగని నిజంగానే చంపేయండి రా. టెప్పర్తో గుద్దేహాను. ఫీజ్ అయిపోయింది. ఈ వాటికి అమలోకానికి అంద వేలో ఉండుంటది. రే, నేను ఇదే టైంలో మీ ఇద్దరు ఏమన్నారా? ఆ మంగని చంపడం నా వల్ల అవదా, నేను ఊరు వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఏమంటారా? మంగని చంపేశావు కదా అబ్బులు, ఇప్పుడైనా మన ఊరు వెళ్ళిపోతాం. అవునప్పుడు పోలీసులు తెలిస్తే మనల్ని పట్టుకుని జైల్లో పెడతారు. దాన్ని నేనే చంపినట్టు ఎక్కడన్నా బోడెట్టి వచ్చానా? పీరికినా వెళ్ళారా? ఎన్నాళ్ళు దాన్ని చంపడం కోసం ఆకలి నిద్ర మర్చిపోయింది రా. ఇప్పుడు దాన్ని చంపాను కాబట్టి భయాన్ని కోపాన్ని మర్చిపోతాను. ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఆ ఓటాలేంట్రా, మీరు ఎంజాయ్ చేయండి. యా, అది చచ్చింది మీకు హ్యాపీగా లేదా? నిన్ను చూస్తే భయంగా ఉంది అబ్బులు. నన్ను చూసి భయపడాల్సిందా మంగరా? అదే పోయింది. ఇక మీకు భయం ఏంట్రా? తినండి, తాగండి, డ్యాన్స్ వేయండి. కూకోండ్రా, కూర్చో. అసలు ఎంజాయ్ అంటే ఇది కాదురా. దీంతో దాన్ని చంపిన సంతోషాన్ని మర్చిపోలే. ఎకరం పొలం అమ్మేస్తాను. అదేదో క్యాక్ అంటారా? బ్యాంకాకా? బ్యాంకాక్. రేపు అక్కడికి వెళ్ళిపోదాం. బ్యాంకాక్ మొత్తం ఎంజాయ్ చేద్దాం. అప్పుడే మంగని చంపిన మజా తీరుతుంది. ఏమంటారా? నువ్వేమంటే మేము కూడా అదే. అయితే నా సామిరంగ సెల బ్యాంకాక్.
నిత్య 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 నువ్వు నన్ను వదిలిపెట్టి 24 అవర్స్ కూడా కాలేదు. నాకు అప్పుడే యుగాలు గడిచినట్టుగా ఉంది. కంటికి రెప్పకి మధ్య ఇంతలా అడ్డుపడుతున్నావు ఏంటి నిత్య? ఎన్నాళ్ళు నిద్ర పట్టకపోవడం ఒక జబ్బు అనుకున్నాను, కానీ అది ప్రేమని నువ్వు ప్రూవ్ చేస్తున్నావు. నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చాను నిత్య. కానీ ఈ టైంలో నేను ఎలా చూడాలి? కనీసం నీ గొంతైనా వింటాను. నిత్య లిఫ్ట్ చేయట్లేదేంటి? నిద్రపోయి ఉంటుందా? కానీ తన గొంతు వినపోతే నాకు నిద్ర పట్టదే. జై సారు, ఈ టైంలో అమ్మాయి గారికి ఏం ఫోన్ చేస్తున్నాడేంటి? మాట్లాడాలా వద్దా? ప్లీజ్ నిత్య, పిక్ ద ఫోన్. లిఫ్ట్ చేయి ప్లీజ్. ఫోన్ ఎత్తకపోతే అదొక తలనొప్పి. ఏదో ఒకటి చెప్పి పెట్టేస్తాను. హలో, ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంతసేపు ఏంటి? అంటే నేను... ఇంకేం చెప్పకు. ఏంటి అసలు నువ్వు చేసిన పని? ఏం చేశాను? ఏం చేసావు నీకు తెలీదా? ఈ విషయం మీ ఇంట్లో మా ఇంట్లో తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నువ్వేం చేసావో దాని గురించి. అంటే యాక్సిడెంట్ విషయం ఆయనకు తెలిసిపోయిందా? దేవుడా, ఎలా తెలిసింది? అయినా నీకు అయ్యో పాపం అనిపించట్లేదా? మనిషి అనుకున్నావా మరొకటి అనుకున్నావా? అది అది కాదండి. నువ్వేం మాట్లాడకు. నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. అయినా నువ్వు కూడా ఇలాంటి పనులు చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను చెప్పేది వినండి. ఏం వినాలి? అసలు ఏం జరిగిందంటే బ్రహ్మ... అయినా నేను కలగంటే కదా ఊహించడానికి. కలలు కూడా రాకుండా చేస్తున్నావు. ఏమంటున్నారు మీరు? ఇక్కడ నిద్ర పట్టక చస్తున్నాను, అది కూడా అర్థం కావట్లేదా? ఇప్పటిదాకా మీరు మాట్లాడింది మీకు నిద్ర పట్టకపోవడం గురించా? మరి ఇంకా దేని గురించి అనుకుంటున్నావు? నేను ఇంకేదో అనుకున్నాను. అదే ఏమనుకున్నావు అని. ఏమైతే మీకెందుకు? ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసి నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నారు? నిన్ను చూడాలనుంది నిత్య, ఇప్పుడే. నాకు మిమ్మల్ని చూడాలని లేదు. నువ్వే ఇక్కడికి వస్తావా లేక నన్ను అక్కడికి రమ్మంటావా? నేను ఎక్కడికి రాను. మీరు ఇక్కడికి వచ్చినా నేను ఇంట్లో ఉండను. బాయ్. ఏ నిత్య, ఏ టైంలో ఫోన్ చేసి ఏం అడుగుతాడో అర్థం కాదు. వీడికి అస్సలు బుద్ధే లేదు. నా టెన్షన్లో నేనుంటే చూడాలి, రావాలి, కలవాలి అంటాడేంటి వీడు? అబ్బా, బాగా విసిగించేస్తున్నాడు. మళ్ళీ ఫోన్ చేసి ఏదేదో అడుగుతాడు. స్విచ్ ఆఫ్ చేసేస్తాను. స్విచ్ ఆఫ్ చేసిందేంటి? ఇలా కాదు, డైరెక్ట్గా వెళ్ళి నిత్యం చూడటమే కరెక్ట్. अवतारा
ఓ రయ్యి రయ్యిమంటూ రెక్క విప్పుకుంటూ వచ్చి వాళ్ళనే మనస్సు సొంత గూటిలో ఏ కల్లు కల్లుమంటూ గుండె చల్లుమంటూ అడుగులేసనే స్వరాల కొత్త బాటలో